తీసుకునే ముందు ఒకసారి ఐ జస్ట్ వాంట్ టు లిజన్ యువర్ వర్డ్స్. ఏంటి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా ఢిల్లీలో వైభవం చూసింది, 15 ఏళ్ళు అప్రతిహతంగా. ఈ రోజున సరే గత అసెంబ్లీ ఎన్నికల్లో 4.5% పడిపోయినా ఈసారి ప్రస్తుతానికి లీడ్లో ఒక్క చోట మాత్రమే, అంటే ఎగ్జిట్ పోల్స్ కూడా ఇచ్చింది, తెలిస్తే ఖాతా తెలిస్తే 1 లేదా మ్యాక్సిమం 3 అని. ఎందుకు తులసిరెడ్డి గారు, ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఓటర్స్ పోలరైజ్ అయిపోయినారు. జనరల్గా ఢిల్లీనే కాదు ఎక్కడ కూడా ఆ పక్కన ఉంటావా నాగన్నా, ఆ గట్టున ఉంటావా నాగన్నా, ఈ గట్టున ఉంటావా అని ఉన్నట్టుగా 2 పార్టీల మధ్య పోలరైజేషన్ వచ్చినప్పుడు ఇంకా మిగతాది ఎంత ప్రభావితం చేసి ఉండదు. అదే వచ్చేసి సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ ఉందనుకోండి, అప్పుడు ఆప్ కానీ బీజేపీ కానీ అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి జనరల్గా ఏ ఓటర్ కూడా వచ్చేసి అటా ఇటు అని డిసైడ్ చేసే నేపథ్యంలో, పోలరైజేషన్ నేపథ్యంలో కాంగ్రెస్కి వచ్చేసి ఆ పరిస్థితి. ఇక ఈ పోలరైజేషన్ లో 2 పార్టీల మధ్య వచ్చింది, బీజేపీ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య. దీంట్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒకవేళ ఎగ్జాక్టివ్ పోల్స్ అవుతాయి అనుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ నెగిటివ్ పాయింట్స్ ఏమి, బీజేపీ పాజిటివ్ పాయింట్స్ ఏమి అని ఆలోచించినప్పుడు కాంగ్రెస్కి వచ్చి ఒకటే పోలరైజేషన్ నేపథ్యంలో పక్కన పట్టారు అంతే. ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ పోలరైజేషన్ మీరు ఒక ఓటుతో చెప్పేశారు కానీ తులసిరెడ్డి గారు, స్వయంకృతాపరాధం లేదా? ఇవాళ ఇండియా బ్లాక్ లో కలిసున్న ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈగో కారణాలా, లేకపోతే మరో కారణాలా? ఇవాళ బీజేపీ నిలువరించాలంటే ఇద్దరు కలిస్తే మరొక రకంగా ఫలితం ఉండేదో లేదో నాకు తెలియదు. కానీ ఒకవేళ మిగతా రాష్ట్రాల్లో ఢిల్లీతో పాటు, ఢిల్లీలో మీ అధికారాన్ని లాగేసుకుందని ఆమ్ ఆద్మీ పార్టీ, లేకపోతే మిగతా చోట చాలా రాష్ట్రాల్లో మీ ఓట్ షేర్నే లాగేసుకుంటోంది అని చెప్పేసి కోపంతో ఆమ్ ఆద్మీ పార్టీని తో కలిసి పోటీ చేయలేదా? లేకపోతే ఇంకొక థియరీ, కేఎస్ ప్రసాద్ గారు చెప్పిన థియరీని నేనేం బై చేయట్లేదు, కానీ ఒకవేళ మీరు తీసుకుంటున్నారా బీజేపీ ప్లాన్ చేసింది ఆప్ని కాంగ్రెస్ ని చేయడానికని? మనము పొత్తులు ప్రతి సందర్భంలో వచ్చేసి పాజిటివ్ గా అనుకోవాల్సిన అవసరం లేదు. పొత్తులు వచ్చేసి కొన్ని సందర్భాల్లో వచ్చేసి 2+2 4 అది మామూలుగా సంఖ్యాశాస్త్రంలో. అది వచ్చేసి రాజకీయ శాస్త్రంలో 4 కావచ్చు, 6 కావచ్చు, 1 కావచ్చు కూడా. కొద్దిసం పొత్తులు వచ్చేసి సక్సెస్ చెప్పడానికి లేదు. దానికి ఎగ్జాంపుల్ 2024 లోక్సభ ఎన్నికల్లో కలిసే పోటీ చేశాయి కదా ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్, కలిసే పోటీ చేశాయి, కానీ 1 రాలేదు, 7 బీజేపీ గెలిచింది. కాబట్టి మనము ప్రతి సందర్భంలో పొత్తు కరెక్ట్ అనుకూలం అనుకోవడం అవసరం లేదు. కాబట్టి ఆ నేపథ్యం ఒకటి. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి నా అభిప్రాయము 12 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి నేచురల్ గా వచ్చేసి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది కొంత వస్తుంది. ప్రజలు మార్పు కోరుకోవడం అనేది సహజం, మానవ నైజము. నేను కానీ, మీరు కానీ, ఇంకోరు కానీ ఆ మార్పు అనేది ఒకసారి 5 ఏళ్ళకి కావచ్చు, ఒకసారి 10 ఏళ్ళకి కావచ్చు, ఒక డేట్ కావచ్చు. కానీ మార్పు అనేది ఆ పరిస్థితికి వచ్చేసి ఆల్టర్నేటివ్ అనే స్థాయికి వచ్చినప్పుడు మార్పు పనిచేస్తుంది. ఆల్టర్నేటివ్ లేదనుకున్నప్పుడు సరే కానిపా అనే యాంగిల్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ మార్పు ప్రజల నాడి ఉంది, అక్కడ వచ్చేసి ఆల్టర్నేటివ్ కనపడుతుంది కాబట్టి ఆ మార్పు డెఫినెట్ గా పనిచేస్తుంది. మూడవది అవినీతి అనేది ఏ ప్లస్ పాయింట్ ఇంతాలు కేజ్రీవాల్కు ప్లస్ పాయింట్ గా ఉన్నదో అదే ఇప్పుడు వచ్చేసి మైనస్ పాయింట్ గా తయారైపోయింది. ఆ బేస్ మీదనే వచ్చాడు కాబట్టి ప్రజలు వచ్చేసి దాన్ని కొంత జైలుకు పోవడము, అనేక మంది పోవడంతో ఏం జరిగిండొచ్చేమో, తప్పు జరిగిండొచ్చేమో అని సానుభూతి, అందరిలాగే కేజ్రీవాల్ ఏమో అనుకుని ఉండొచ్చు, అందరిలాగా అది ఆ సానుభూతి ఫ్యాక్టర్ పోవడం అనేది ప్రధానంగా ఆప్కు నెగిటివ్ పాయింట్స్. బీజేపీకి పాజిటివ్ పాయింట్స్ వచ్చేసి ఇంతకుముందు పాపారావు గారు చెప్పినట్లు మన ఐటీ బడ్జెట్ వచ్చేసి అది డెఫినెట్ గా వచ్చేసి ఢిల్లీ ఓటర్స్ ఎక్కువ మధ్యతరగతి ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి చాలా మంది అది డెఫినెట్ గా పనిచేసి ఉంటుంది. రెండవది 8th PRC కూడా గతంలో 1 నెల 2 నెలల కింద అనౌన్స్ చేసినట్టుంది, అదొకటి. మూడవది వాళ్ళకు ఆర్థిక బలము, అంగబలము, అధికార బలము అన్నీ ఉన్నాయి. బీజేపీకి ఆర్థిక బలము, డబ్బుకు కొదవలే. ఒక క్యాండిడేట్ వచ్చేసి నా 10 కోట్లు కావాలంటే 15-20 తీసుకుంటారు. ఎందుకు నిన్న అరవింద్ కేజ్రీవాల్ విమర్శ చేశారు కదా, 15 కోట్లు ఇవ్వడానికని వెంటనే ఏసీబీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశిస్తే ఏసీబీ టీం అంతా అక్కడికి వెళ్ళే కేజ్రీవాల్ ఇంటి ముందు నిన్నంతా హైడ్రామా నడిచింది. అదే అక్కడ మనకు కనపడుతుంది ఏమి, ఆర్థిక బలము, అధికార బలము. ఆర్థిక బలం వచ్చేసి డబ్బులు వాళ్ళకేం లెక్కలేదు, ఇచ్చిండొచ్చు, కానీ ఆ కంప్లైంట్ వార్త అంటానే మనం వచ్చేసి ఐటీ వాళ్ళని పంపించేసి అది అధికార బలం. కాబట్టి ఆర్థిక బలము, అధికార బలము, అంగబలము ఢిల్లీలోనే ఉండడము, ఈ దీంతో పాటు
డబుల్ ఇంజన్ స్లోగన్ కూడా ఈసారి కొంచెం పనిచేసి ఉంటుందేమో అనిపిస్తుంది. కారణం ఏమంటే అప్పుడు మణిపూర్లో డబుల్ ఇంజన్ ఎందుకోండి, కానీ ఇక్కడ ఈ యొక్క వాతావరణ కాలుష్యము, యమునా నది కాలుష్యం అనేది Okay. అది ప్రజలు ఫేస్ చేస్తున్నారు. అవును. ఇది రాష్ట్రంలో ఒక ప్రభుత్వము, కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉంటే ఆఖరికి ఇది సమస్య పరిష్కారం కాదేమో అనేది కొంత అది వచ్చి డబుల్ ఇంజన్ అనేది కొంచెం పనిచేసి ఉండొచ్చు. Right. దీనికి తోడు మేనిఫెస్టోలో ఆకాశమే హద్దుగా బీజేపీ ప్రకటించారు, అన్ని పార్టీలు ప్రకటించాయి. కాబట్టి కాదు, ఎప్పుడు మీరు అబ్జర్వ్ చేశారా, ఎప్పుడు రేవడి కల్చర్ అని అనే మోడీ కూడా ఈసారి ఆ కల్చర్ లోకి రాక తప్పలేదు ఢిల్లీ ఎలక్షన్. నాకు తప్పలేదు అదే. కాబట్టి అది కూడా పనిచేయడము. తర్వాత వచ్చేసి ఇంకా ప్రచారం వచ్చేసి ఉధృతమైన ప్రచారం, అంటే అన్ని రకాల ప్రచారం. క్షేత్రస్థాయిలో RSS క్యాడర్ పనిచేయడము, పై స్థాయిలో వచ్చేసి ప్రధానమంత్రి కానీ, అమిత్ షా కానీ, ఆదిత్యనాథ్ దాస్ కానీ, రాజ్నాథ్ సింగ్ కానీ, వాళ్ళు ఎవరు కూడా ఏ దాన్ని వచ్చేసి ఇది చిన్నదా పెద్దదా, ఆ గేమ్ అంటే గేమే అంతే. అది వచ్చేసి వాళ్ళకి యుద్ధం అంటే అట్లా కాదండి, కార్పొరేటర్స్ దానికే అమిత్ షా గారు వచ్చారు హైదరాబాద్ కి, మీకు గుర్తుందా? అది రాజకీయ నాయకులు ఉండాలి. అదే చెప్తున్నా. అట్లా అంటే వాళ్ళు ఎట్లా తీసుకుంటారు ఎన్నికల్ని, ఎంత ఇందాక మన పాపారావు గారు చెప్పినట్టు. తులసిరెడ్డి గారు కంటిన్యూ చేద్దాం, ఒకసారి ఢిల్లీకి వెళ్దాం. ఢిల్లీలో మా సీనియర్ కరెస్పాండెంట్